భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిసర ప్రాంతాల్లో జరిగిన భక్తి కార్యక్రమాల సమాచారం ఇప్పుడు చూద్దాం. శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి త్రయోదశ బ్రహ్మోత్సవములు శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రుతచేతనమంధారం శ్రీనివాసమహం భజే. జై శ్రీమన్నారాయణ. కొత్తగూడెం పట్టణం విద్యానగర్ కాలనీలో వేంచేస్తున్నటువంటి శ్రీ 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 పద్మావతి గోదా సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నందు త్రయోదశ వార్షిక బ్రహ్మోత్సవాలు 15వ తారీఖు ఆదివారం నుండి 20వ తారీఖు వరకు శుక్రవారం వరకు మహావైభవపేతంగా నిర్వహించబడుతూ ఉన్నాయి. 15వ తారీఖు ఆదివారం అనగా ఈరోజు ఉదయం 9 గంటలకు ఉత్సవమూర్తులకి ఉత్సవంగా స్నపన కైంకర్యం ఉంటుంది. కావున భగవద్బంధులందరూ కూడా అధిక సంఖ్యలో అన్వయించుకోగలరు. ఈరోజు సాయంత్రం విశ్వక్షేణ పూజ, పుణ్యావాచనం, వృత్సంగ్రహణం, పృథ్వీకోరణం, అంకురార్పణ ఇత్యాది కైంకర్యాలు ఉంటాయి. 16వ తారీఖు ఉదయం అగ్ని ప్రతిష్ఠ, పూర్ణాహుతి, అనంతరము ధ్వజారోహణం. సంతానం లేని వారికి గరుడ ప్రసాదం ఇవ్వబడుతుంది. దంపతులు కేవలం పాలు మాత్రమే త్రాగి రావలేను, సాంప్రదాయ వస్త్రాలు ధరించి రావలేను. 17వ తారీఖు నిత్య హవన కైంకర్యాలు, పూర్ణాహుతి. 17వ తారీఖు ఉదయం 9:30 గంటలకు వసంతోత్సవం, చూర్ణోత్సవం, పసుపు దంచుట, విదుర్కోలు ఉత్సవం, సారె ఉత్సవం నిర్వహించడం జరుగుతుంది. 17వ తారీఖు సాయంత్రం శ్రీ 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 పద్మావతి గోదా సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం మహావైభవపేతంగా శ్రీ 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 పద్మావతి గోదా సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం నిర్వహించడం జరుగుతుంది. కావున భగవద్బంధులందరూ కూడాను వేలాదిగా తరలి విచ్చేసి స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కాగలరు. 18వ తారీఖు ఉదయం హోమ కార్యక్రమాలు జరుగుతాయి. నిత్య హవన కైంకర్యాలు, పూర్ణాహుతి, అనంతరము తులసి అర్చన, కుంకుమ అర్చన ఇత్యాది కైంకర్యాలు నిర్వహించడం జరుగుతుంది. 18వ తారీఖు సాయంత్రం 7 గంటలకు శాస్త్ర దీపాలంకరణ సేవా కైంకర్యం జరుగుతుంది. ఆలయంలో శాస్త్ర దీపాలంకరణ మండపం ఉంది. శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నందు భగవద్బంధులందరూ కూడా శాస్త్ర దీపాలంకరణ సేవా కైంకర్యం అనువయించుకొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కాగలరు. 19వ తారీఖు ఉదయము సుదర్శన హవన కైంకర్యం జరుగుతుంది. అనంతరం మహాపూర్ణాహుతి, చక్ర స్నానము, అన్నదాన కార్యక్రమం, నారాయణ సేవ ఉంటుంది. 19వ తారీఖు అన్నదాన కైంకర్యం నిర్వహించడం జరుగుతుంది. 19వ తారీఖు సాయంత్రం 6 గంటలకు ద్వాదశ ఆరాధన, శ్రీ పుష్పయాగం, దేవతా ఉద్వాసనం, సప్తావరణం, మంగళాశాసనం ఇత్యాది కైంకర్యాలు జరుగుతాయి. 20వ తారీఖు 108 కలశాలతో స్వామివారికి అభిషేక కైంకర్యం జరుగుతుంది, అనగా స్నపన కైంకర్యం జరుగుతుంది. స్వామివారికి 108 కలశాలతో స్నపన కైంకర్యం. భగవద్బంధులందరూ కూడాను శ్రీ 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 పద్మావతి గోదా సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో నిర్వహించబడేటువంటి త్రయోదశ వార్షిక బ్రహ్మోత్సవాల్లో అన్వయించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కాగలరు. జై శ్రీమన్నారాయణ.